చదవండి, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. భూమి మీద ఉన్న నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. చెవియొగ్గి వినుడి. చప్పట్లు కొట్టండి. అంటే భూమి మీద ఉన్న సమస్తానికి ఏమున్నాయి చెప్పండి. అంటే ఈ భూమి మీద ఈ పోడియంకి ఏమున్నది ఇప్పుడు చెప్పండి. భూమి మీద ఉన్న సమస్తమును కూడా మనం మాట్లాడుకునే మాటలు వింటూ ఉన్నాయి. జాగ్రత్త. అందుకనే యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనం తెలుసుకోవాలా, మనము మాట వినకపోతే దేవుడు అనేక బాధలు చెప్పుకోవాలని ఆశపడతా ఉంటాడు మనకి. ఇదిగో ఈ దేశం పాడైపోతున్నది, ఈ దేశం గురించి ప్రార్థన చేయండి. ఈ పట్టణం పాడైపోతున్నది, ఈ పట్టణం గురించి ప్రార్థన చేయండి. ఇదిగో ఈ యొక్క కుటుంబ పరిస్థితి, ఇది ప్రార్థన చేయండి అని దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా మనతో మాట్లాడాలని, ప్రార్థనలో ఉన్నప్పుడు మనతో మాట్లాడాలని అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క మాటలు వినకుండా మనం అసహ్యంగా మనం ప్రవర్తిస్తే చివరికి తన గుండెలలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకుంటాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చివరికి తన బాధ ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి? ప్రకృతితో చెప్పుకుంటున్నాడు. మనము దేవుడు ఏడుస్తే చూసి చూడనట్టు ఉంటాము, కానీ దేవుడు ఏడుస్తే ప్రకృతి తట్టుకోలేదు. తట్టుకోలేదు. మనం ఆయన ఏడుస్తే పట్టించుకో, కానీ దేవుడు ఏడుస్తే ప్రకృతి తట్టుకోలేదు. అందుకనే ఎందుకు భయంకరమైన ఉపద్రవాలు ఈ భూమి మీద సంభవిస్తుంటాయి, ఎందుకు భూకంపాలు జరగటానికి కారణాలేంటి, ఎందుకు సునామీలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు భయంకరమైన గాలి తుఫానులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు, ఎందుకు ఆ చర్యలు విరిగి ఈ చర్యలు విరిగి ప్రజలు చనిపోతున్నారు? కారణం ఏంటిదంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నా బిడ్డలని పెద్ద చేసి నా బిడ్డలకి కావలసినవన్నీ నేను ఇస్తే నా బిడ్డలు నా మాట వింటలేరు. ఆకాశమా, నా బిడ్డలు నా మాట వింటలేరు భూమి అని దేవుడు ఏడ్చినప్పుడు తట్టుకోలేవు ప్రకృతి. హల్లెలూయా. చూడండి, గోపురమే తట్టుకోలేదండి. వింటున్నారా? గోపురమే తట్టుకోకుండా కూలిపోయింది. 18 అంది ఫినిష్. దేవుడు ఏడుస్తే గోపురమే తట్టుకోకుండా కూలి 18 మందిని పొట్టలో పెట్టుకున్నది. ప్రకృతి ఆగుతుందా? సూర్యుడు ఆగుతాడా? చంద్రుడు ఆగుతాడా? ఆకాశం ఆగుతుందా? భూమి ఆగుతుందా? ఆగలేదు. చప్పట్లు కొట్టండి. కాబట్టి మనము వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. రాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్తాయి దేవుని దగ్గర. భూమి మీద ఉన్న సమస్తమును అట వింటూ ఉన్నాయట. మనిషికి ఏ విధంగా గ్రహింపు ఉంటుందో ప్రకృతికి కూడా అదే గ్రహింపు ఉంటుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనిషికి ఏ గ్రహింపు ఉంటుందో ప్రకృతికి కూడా అదే గ్రహింపు ఉంటుంది. అందుకని చూడండి, కాకిని పిలిచి, కాకి కాకి, నా సేవకుడు అక్కడ ఆహారం లేకుండా కరువులో ఉన్నాడు, వెళ్ళవా అన్నాడు దేవుడు. ఆమేన్ అనగానే ఓకే ప్రభువా అని
సంతోషంగా మటన్ ముక్కలు తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి చెప్పండి? ఏలియా దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెన్. ప్రకృతి మాట వింటదట, చివరికి పక్షులు జంతువులు కూడా దేవుని మాటలు వింటాయి. అందుకనే సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. విత్తని పక్షులను నిత్యము నేను పోషిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకరోజు కిటికీ తెరిచి ఇట్లా చూడగానే నా అద్దం ముందే పావురాలు గోరెంకలు అన్నీ వచ్చి ఇట్లా కూర్చున్నా. చూస్తా ఉంటే పావురంకి టెన్షన్ లేదు. ఆమెన్. ఈ పావురానికి గోరెంకలు వచ్చి ఆగినాయి, టెన్షన్ లేదు. ఇట్లా 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 లేవు, మంచిగా ఫుర్సత్తుగా కూర్చొని ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇవిటికి టెన్షన్ లేదు కానీ టెన్షన్ అంతవరకు చెప్పండి, మనకి టెన్షన్, మనిషికి టెన్షన్. వాటి ముఖాలలో టెన్షనే లేదండి. ఆమెన్. ఎందుకు అంటే మధ్యాహ్నము లంచ్ ప్రిపేర్ చేసే దేవుడు ఉన్నాడు, రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసే దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తలేవు, ఓ క్యా కర్నా భయ్, నా పిల్లలు పెళ్లిళ్ళు అయితే లేవు కదా అని గోరెంక ఆలోచిస్తలే. హల్లెలూయా. అరే రాత్రికి భోజనం లేదు కదా, క్యా కర్నా అని ముఖంలో టెన్షన్ లేదు, పరేషాన్ లేదు, అంతా పురుషగా కూర్చున్నాయి గోరెంకలు పావురాలు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాటికి ఎందుకు టెన్షన్ లేవంటే వాటిని నేను పోషిస్తానని వాటికి విశ్వాసం. కానీ విశ్వాసం లేని మూర్ఖతరం ఎవరు? మనమే. పక్షితోనన్నాడు, కాకి కమాన్ గో అన్నాడు, అంతే. వెళ్ళి మంచి ముక్కలను తీసుకొని వెళ్ళి ఏలియాకి అందించింది. ఒక ప్రవక్త రాజుల గ్రంథంలో బయలుదేరినాడు, దేవుడు చెప్పింది చేసినాడు, మంచిదే. మరలా ఇంకొక వ్యక్తి వచ్చి, దేవుడు నిన్ను నా ఇంట్లో భోజనం చేయమన్నాడు రా అనగానే, దేవుని యొక్క మాట వినకుండా వెళ్ళిపోగానే దేవుడు ఎవరితో మాట్లాడిండు? సింహంతో మాట్లాడిండు. వెళ్ళు అనగానే ఆ సింహం వెళ్ళి ఆ వ్యక్తిని తినేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు ప్రకృతి మాట వింటది, రెండవదిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువులు పక్షులు దేవుని యొక్క మాట వింటాయి. హల్లెలూయా. కాబట్టి మనం వేసే ప్రతి అడుగులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చూడండి, లూకాసు వార్త 19:39-40. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు ఊరకుండిన ఎడల ఏం కేకలు వేస్తాయి అంటే, రాళ్ళకి ఏమున్నాయి? నోర్లున్నాయి, నాలుకలున్నాయి. చప్పట్లు కొట్టండి. చూడండి, యెహోషువ ఏమంటున్నాడు? ఆ రాయి వింటుంది, జాగ్రత్త. మీకా గ్రంథంలో భూమి మీద ఉన్న ప్రతిదీ చెవియొగ్గి వింటూ ఉన్నాయి. హబక్కూకు 2:11. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి. చాలు. గోడలలోని రాళ్ళు చెప్పండి, మొర్రపెట్టుచున్నాయి. అంటే గోడల్లోని రాళ్ళు కూడా ఏం చేస్తున్నాయట అంటే, రాళ్ళకి జీవం ఉన్నదా లేదా? చప్పట్లు కొడదాం. ఒకటి, రాళ్ళు కేకలు వేస్తాయట, గోడలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నాయట, రాయి మనం మాట్లాడుకున్న మాట వింటున్నదట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చూడండి, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటిదాకా
సముద్రంలో ఎంతమంది చనిపోయినారో సైంటిస్టులకు తెలియదు, కానీ సముద్రం దగ్గర లిస్ట్ అంతా కూడా ఉన్నది. సముద్రంలో ఎంతమంది చనిపోయినారో సైంటిస్టులకు తెలియకపోవచ్చు, భూమి మీద ఉన్న మేధావులకు తెలియకపోవచ్చు, కానీ సముద్రము కంప్యూటర్లో ఎంతమంది చనిపోయినారో సముద్రం అందరి పేర్లు సేవ్ చేసి ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సముద్రమును గద్దింపగా అది నిమ్మలమాయన. వా, పిల్లలు ఆడుతున్నప్పుడు రై నోరు మూసుకోండిరా అనగానే ఎట్లా మౌనంగా అయిపోతారో, సముద్రమును గాలిని యేసయ్య గద్దింపగా చెప్పండి మౌనమైపోగా. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపించగానే ఆ అంజూరపు చెట్టు 24 గంటలలో ఏమైపోయింది? ఎండిపోయింది. కాబట్టి చెట్లకు జీవం ఉన్నదా? రాళ్ళు మాట వింటున్నాయా? ఇప్పుడు మనము మాట్లాడుకునే మాట, ప్రసంగాలన్నీ కూడా ఈ గోడలో ఉన్న రాళ్ళు వింటున్నాయి కదా, వింటున్నాయా లేదా? ఏమన్నా డౌటా? హల్లెలూయా. ఉద్యోగంలో వెళ్ళి లంచాలు తీసుకుంటున్నప్పుడు గోడలో ఉన్న రాళ్ళు చూస్తున్నాయి. నేను పిల్లలను రూమ్లో నుంచి బయటికి పంపించి ఒక్కటి కొట్టినావు చూసినావు భార్య మీద. నీ భార్య మీద చెయ్యేసుకున్నది ఎవ్వరు చూడకపోయినా నీ గోడలో ఉన్న రాళ్ళు, నీ ఫ్లోరింగ్ రాళ్ళు చూస్తున్నాయి. చప్పట్లు కొట్టండి. రాళ్ళు లేని ప్రదేశం ఏమైనా ఉన్నదా? చెట్లు లేని ప్రదేశం ఉండొచ్చు, కానీ రాళ్ళు లేని ప్రదేశం ఉంటుందా? కాబట్టి జాగ్రత్త. ఇక అమ్మో అమ్మో వీళ్ళు ఇక్కడ వింటారు, అక్కడ పోయి మాట్లాడుకుందామనే ఛాన్స్ కూడా లేదు ఇక. హల్లెలూయా. అర్థమవుతుందా? వీళ్ళు వింటారు, మనం ఆ చెట్లలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆ పుట్టలలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆ రాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుకుందాం అనే ఛాన్స్ కూడా లేదు ఇక. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నవన్నీ ఒకవేళ పరలోకంలో ఉన్న దేవుడు చాలా బిజీలో ఉన్నా ఆ బాధ్యత ఎవరికి ఇస్తాడు చెప్పాలా? నువ్వు చూసుకో, నేను కొంచెం బిజీలో ఉన్నానంటే రాళ్ళు మంచిగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి చూడండి, యెహోషువ అంటున్నాడు, రాతికి వినబడ్డదట. మీకా ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న చెవియొగ్గి సమస్తమును చెవియొగ్గి వినుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? మీరు మౌనముగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయంటున్నాడు. హబక్కుకు ఏమంటున్నాడు? గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నాయంటున్నాడు. ప్రకటన గ్రంథంలో భక్తుడు ఏమంటున్నాడంటే, సముద్రంలో ఎంతమంది చనిపోయినారో ఆ లిస్ట్ అంతా ఎవరి దగ్గర ఉన్నదట? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు సముద్రాన్ని గద్దింపగానే అది మిక్కిలి నిమ్మలమైంది. హల్లెలూయా. నెహెమీయా గ్రంథంలో ఏమి కూలిపోయింది చెప్పండి? ప్రాకారము కూలిపోయింది. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే పాపము పరిపక్వం అవ్వటమును బట్టి. ఎందుకు చెప్పండి? పాపము పరిపక్వం అయితే ఈ సంఘటనలన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతాయి. ఒకటి చెప్తున్నా, మనం వెళ్తూ ఉంటే మన కాళ్ళకి రాయి కూడా తాకదు. హల్లెలూయా. వాడు ఒక రాయి తీసి ఎటో కొట్టబోయి కొడితే అదొచ్చి నీ తలకు తాకొద్దు. వింటున్నావా? ఆ రాయి ఎటో వెళ్ళేది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నువ్వు చక్కగా లేవు కాబట్టి. ఆ బండలు ఎటో పడిపోయేటి వచ్చి నీ మీద ఎందుకు పడాలా? ఆ ఇంటి గోడలు కూలిపోయేటి నువ్వు కూర్చున్నప్పుడే ఎందుకు కూలిపోవాలా? ఆ కొమ్మ ఆ చెట్టు ఎప్పుడో విరగవలసినది నువ్వు చెట్టు కిందకి వెళ్ళగానే ఎందుకు ఇరగాలా? ఉట్టిగానే కొమ్మలు ఇరగవు, ఉట్టిగానే ఇల్లు కూలిపోవు, ఉట్టిగానే రాళ్ళు పడవు.
ఉట్టిగానే సునామీ రాదు, ఉట్టిగానే భూకంపాలు సంభవించవు. ఈ ప్రకృతి వైఫల్యాలు జరగటానికి దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరుగుతాయి. పాపము పరిపక్వమైనప్పుడు ప్రకృతిలో వైఫల్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నప్పుడు సృష్టి తట్టుకోగలుగుతుందా? తట్టుకోలేదు, దెబ్బ కొట్టేస్తుంది అంతే. ఎందుకు గోడలు కూలిపోతున్నాయి? ఎందుకు ఇండ్లు కూలిపోతున్నాయి? ఎందుకు ప్రాకారాలు కూలిపోతున్నాయి? ఎందుకు సునామీలు, భూకంపాలు కలుగుతున్నాయి? కారణం ఏంటిదంటే దేవుని యొక్క బాధను తట్టుకోక ఆ సృష్టి రియాక్ట్ అవుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గోడలు ఉట్టిగానే కూలిపోవు, చెట్లు ఉట్టిగానే కూలిపోవు, భూమి ఉట్టిగానే నెరలు విడవదు. ఎందుకు అంటే మనం వేస్తున్న ప్రతి అడుగు గోడలో ఉన్న రాళ్ళు వింటున్నాయి. జాగ్రత్త. మనం కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా చెవియొగ్గి మాటలు వింటున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనం చిన్న పొరపాటు చేయొద్దు. హల్లెలూయా. నీవు చేసే ప్రతిదీ కూడా దేవుడు బిజీలో ఉండి గమనించినాడో గమనించకపోయినా ఆ బాధ్యత సృష్టికి అప్పజెప్పి వెళ్ళిపోతాడు దేవుడు. ఆమేన్. సృష్టి ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఇశ్రాయేలీలు తండ్రులు పితరులు చేసిన పాపమును బట్టి యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోవటం అది న్యాయమా అన్యాయమా? చెప్పండి. ఆ ప్రాకారాలను కూల్చింది ఎవరు? దేవుడే కూల్చివేసినాడు అంతే. కాబట్టి ఏది జరిగినా దాని వెనకాల కారణం ఉంటుంది. హల్లెలూయా. నీ వెహికల్ యాక్సిడెంట్ అయిందా? కారణం ఉంటుంది అంతే. ఒకటి చెప్తున్నా, మనము నష్టపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. ఆమెన్. నువ్వు నష్టపోయినావా? ఎక్కడనో పొరపాటు జరుగుతున్నది. మనం ఎప్పుడు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్పవారముగా ఉండాలంతే. ఏ చిన్న దాంట్లో కూడా పొరపాటు చెయ్యొద్దు బిడ్డ. మనం చాలా నీతి నిజాయితీతో బ్రతుకుదాం. మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఎందుకంటే మనల్ని ప్రతి క్షణము గమనించేవారు ఉన్నారు. మనుషులు గమనించకపోయినా గోడలో ఉన్న రాళ్ళు, స్లాబ్లో ఉన్న కంకర్ అన్ని కూడా మనల్ని గమనిస్తాయి. రేపటి దినంన ఈ రాయే సింహాసనం ముందు నిలబడ్డప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి వద్దు, మనకి మ్యానిపులేట్ చేసే జీవితం వద్దు. నమ్మకంగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతి నిజాయితీతో బ్రతుకుదాం. మనము బ్రతుకుదాం, మన పిల్లలని బ్రతికిస్తాం. చప్పట్లు కొట్టండి. మనం నీతి నిజాయితీతో బ్రతుకుదాం, మన పిల్లల యొక్క భవిష్యత్తును మనం కాపాడుకుందాం. కానీ అన్యాయం చేయకు. నీ భార్యకి, నీ పిల్లలకి, సంఘానికి, సమాజానికి, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు దాకా ఏదైనా విషయాలలో దశమ భాగము కావచ్చు, రిటైర్మెంట్ అయిపోయిన డబ్బుల వ్యవహారాలలో కావచ్చు, ఇతరుల దగ్గర అక్రమంగా సంపాదించిన సంపాదన కావచ్చు, ఎక్కడ నీవు పొరపాటు చేసినా కానీ నీవు తీర్పులోకి వెళ్ళకముందే, ఆ యొక్క కొండ చర్యలు కూలకముందే, గోడ కూలకముందే, కొమ్మ విరిగి నీ మీద పడకముందే, నీవు వెంటిలేటర్స్లోకి వెళ్ళకముందే, నీ నర్వ్స్ నరాలు చిట్టిలిపోకముందే, నీ తలలో బ్లడ్ క్లాట్ కాకముందే, నీ కాలు పడిపోకముందు, నీ చెయ్యి పడిపోకముందు ఇప్పుడే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపపడి
నీ తప్పులను ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకొని మంచి జీవితాన్ని ప్రారంభించు. ఈ రోజు నుంచి నీపై, నీ కుటుంబంపై దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలు